హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి బూర్లు. ఈ కొబ్బరి బూర్లని కప్పు కొలతలతో సులువుగా చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత వంట రాని వాళ్ళైనా కూడా చాలా తేలిగ్గా చేసేవచ్చు. ఇవి పూరీల్లా పొంగి చాలా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, చాలా చక్కగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ వీడియో చూసేయండి. ముందే ఒక గిన్నె తీసుకొని నేను చూపించబోయే కప్పుతో 4 కప్పుల రేషన్ బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యంతో అయితే చాలా చక్కగా వస్తాయండి. ఇవి జిగురుతనం కలిగి ఉండడం వల్ల కొబ్బరి బూర్లు కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా 4 కప్పుల బియ్యం 1 కేజీ బియ్యం అండి. ఇవి కేజీ బియ్యం కొలతలు కప్పులతో కూడా చూపిస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ బియ్యాన్ని 20 గంటల పాటు నేను నానబెట్టాను. మధ్య మధ్యలో కడుగుతూ ఉండండి 1-2 సార్లు. ఇవి నెక్స్ట్ డే మరొక్కసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే మనకి అడుక్కొచ్చేస్తాయి. ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసిన బియ్యాన్ని మరొక్కసారి క్లాత్ మీద వేసుకొని 5 నిమిషాల పాటు ఉంచితే ఎక్స్ట్రా నీళ్ళు మొత్తం క్లాత్ పీల్చేసుకుంటుంది. కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకోవచ్చు. మీరు ఎక్కువ బియ్యాన్ని చేసినట్లయితే కొబ్బరి బూర్లకి పిటిమరను కూడా ఆడించవచ్చు. నేను తక్కువే కాబట్టి చేస్తున్నాను, మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిని బాగా జల్లించుకోవాలి. పిండిని ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కూడా మీరు జల్లించుకోండి, అప్పుడే పిండి చక్కగా వస్తుంది, కొబ్బరి బూర్లు కూడా చక్కగా వస్తాయి. ఇలా జల్లించిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం చేత్తో ఒక్కసారి నెమ్మదిగా ఒత్తండి, మరీ గట్టిగా ఒత్తకండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మిక్సీ పట్టుకొని ఇదే విధంగా జల్లించుకోవాలి. పిండి మొత్తం జల్లించేసిన తర్వాత ఆరిపోకుండా ఉండడం కోసం నెమ్మదిగా ఒత్తుకొని తడి క్లాత్తో క్లోజ్ చేసేవాలి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత 1 కప్ వరకు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి వేయించడం వల్ల మన పాకంలో వేసిన తర్వాత పాకం పలుచగా అవ్వకుండా ఉంటుంది. పచ్చి కొబ్బరి అయినా ఒక్కసారి నేతిలో వేయించి తీసుకోండి. ఇప్పుడు వేరొక వెడల్పాటి పాత్ర తీసుకొని 4 కప్పుల బియ్యానికి ఇక్కడ 3 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. అన్ని కప్పు కొలతలతోటే. కేజీ బియ్యానికి అయితే 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు తక్కువగా వేసుకుంటే మనకు పాకం తొందరగా వస్తుంది. ఎక్కువ నీళ్ళు పోస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. నీళ్ళు ఎప్పుడు తక్కువే తీసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం తొందరగా కరిగి పాకం కూడా మనకు తొందరగా వస్తుంది. ఇలా నురుగులు వస్తున్నప్పుడు ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని చెక్ చేస్తూ ఉండండి. ఇలా నీళ్ళల్లో వేసుకొని పాకం చెక్ చేసుకోవాలి. ఇలా నురుగులు వస్తున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒకసారే చూపిస్తున్నాను. ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. చూసారు కదా, ఇలా ఉండలా ఫామ్ అయితే మనకు పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు దీనిలో వేయించిన నువ్వులు, వేయించిన కొబ్బరిని వేసుకోండి. ఇక్కడ ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఖచ్చితంగా నేతిలో వేయించే తీసుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. పాకం వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని వేసేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే బాగుంటుందండి. పిండి బాగా కలుస్తుంది, ఎక్కడ ఉండలు లేకుండా. అవసరమైతే తక్కువ పిండి వేసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి నాకు 1 గరిటెడు పిండి అయితే మిగిలిందండి. పిండి మిగిలినా పర్లేదు, కానీ అవసరమైతే రాదు కాబట్టి ఎప్పుడు ఎక్కువగానే రెడీ చేసుకోవాలి. ఇలా పాకం అంతా వేసి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కడ పొడిపిటి కానీ అంచులు వెంబడి పిండి లేకుండా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకొని పైన బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా నెయ్యి వేయడం వల్ల పాకం తొందరగా చల్లారకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చేసుకోండి. నూనె కాగే లోపల మనం కొద్దిగా పాకాన్ని తీసుకొని ఒక నూనె కవర్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని చిన్న 1 గరిటెతో అంచనాగా తీసుకోండి. అన్నీ ఒకే సైజులో కొబ్బరి బుర్లు వస్తాయి. చేతికి కొద్దిగా నెయ్యి తడి కానీ నూనె తడి కానీ తీసుకొని చిన్న బాల్స్ చేసుకొని మనం కొబ్బరి బూరల్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఒక కవర్లో 3 బూరెలను ఒత్తుకొని రెడీ చేసుకుంటే ఒక్కరమైనా కేజీ పిండి చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి. ఇప్పుడు కాగిన నూనెలో మనం రెడీ చేసుకున్న కొబ్బరి బూరెల్ని వేసేసుకోవాలి. ఇక్కడ నూనె మరీ వేడిగా ఉండకూడదండి, కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది. మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇవి బాగా పొంగుతాయి. ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా మీడియం ఫ్లేమ్లోనే ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఇవి మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి. బాగా పొంగుతాయండి. తయారు చేసుకోవడం కూడా సులువు, టేస్టీగా ఉంటాయి. మనకి 15 రోజులు నిల్వ ఉంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా తయారు చేసుకోండి. పొంగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఇంతేనండి, కొబ్బరి బూరలు రెడీ అయిపోయాయి. నేను కేజీ పిండికి తయారు చేశాను. కొబ్బరి బూరలు చక్కగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి. ఒకటి ఇరుపు కూడా చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.